వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఇటువంటి మరిన్ని బిట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి. ఇక బిట్స్లోకి వెళ్దాం. కాంతి ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది? 2,00,000 కిలోమీటర్ల వేగము, 3,00,000 కిలోమీటర్ల వేగము, 4,00,000 కిలోమీటర్ల వేగము, 5,00,000 కిలోమీటర్ల వేగము. కరెక్ట్ ఆన్సర్ 3,00,000 కిలోమీటర్ల వేగము. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరొక అంచుకు గల దూరము 1,18,000 కాంతి సంవత్సరాలు, 1,19,000 కాంతి సంవత్సరాలు, 1,20,000 కాంతి సంవత్సరాలు, 1,21,000 కాంతి సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 1,20,000 కాంతి సంవత్సరాలు. టెలిస్కోపును కనుగొన్న శాస్త్రవేత్త? కెప్లర్, కోపర్నికస్, ఎడ్విన్ హబుల్, గెలీలియో. కరెక్ట్ ఆన్సర్ గెలీలియో. గెలీలియో ఏ దేశస్థుడు? డెన్మార్క్, ఐర్లాండ్, ఇటలీ, నార్వే. కరెక్ట్ ఆన్సర్ ఇటలీ. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జార్జిస్ లెమైటర్ ఏ దేశస్థుడు? ఫిన్లాండ్, నార్వే, ఇటలీ, బెల్జియం. కరెక్ట్ ఆన్సర్ బెల్జియం. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఎలా పిలుస్తారు? కాస్మాలజీ, జియాలజీ, ఎటిమాలజీ, ఐడిమాలజీ. కరెక్ట్ ఆన్సర్ కాస్మాలజీ. ఏదైనా ఒక గ్రహం ఒక గ్రహంగా పిలువబడాలంటే 3 రకాల పరీక్షలు పాస్ అయి ఉండాలని IAU ఏ సంవత్సరంలో ప్రకటించింది? 2004, 2005, 2006, 2007. కరెక్ట్ ఆన్సర్ 2006. అయితే అభ్యర్థులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. టెక్స్ట్ బుక్లో సౌర వ్యవస్థ నుండి ప్లూటో ఎందుకు తొలగించబడింది అనే సమాచారాన్ని సేకరించండి టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్లూటోను తొలగించడానికి ప్రధాన కారణం ఏంటన్నట్లయితే ఈ IAU పెట్టినటువంటి 3 పరీక్షల్లో మొదటి 2 పరీక్షలను ఈ ప్లూటో గ్రహం పాస్ అయింది, మూడవది అయినటువంటి పరీక్షను పాస్ కాలేదు. ఆ 3 ఏంటన్నట్లయితే 1 అది ఖచ్చితంగా గుండ్రంగా ఉండాలి, 2 దానికి ఒక కక్ష ఉండాలి, 3 అది ఆ తిరిగే కక్షలో ఏ విధమైన ఆటంకాలు ఉండకూడదు. ఈ 3వ పరీక్షని అది ఫెయిల్ అయింది కాబట్టి దీన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారు. IAU అనగా అర్థం ఏమిటి? ఇండియన్ ఆస్ట్రోనామికల్ యూనియన్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ యూనియన్, ఇండియన్ ఏరోనాటికల్ యూనియన్, ఇండియన్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ యూనియన్. కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ ఆస్ట్రోనామికల్ యూనియన్. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన టాలమీ ఏ దేశస్థుడు? అమెరికా, స్వీడన్, ఇండియన్, ఈజిప్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజిప్ట్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? అభాష్మిత్ర, టాలమీ, నికోలస్ కోపర్నికస్, ఇమాన్యుయల్ కాంట్. కరెక్ట్ ఆన్సర్ నికోలస్ కోపర్నికస్. ఇమాన్యుయల్ కాంట్ అభివృద్ధి చేసిన సౌర కుటుంబ ఆవిర్భావ సిద్ధాంతం నీహారిక పరికల్పన సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతము, భూకేంద్ర సిద్ధాంతము, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ నీహారిక పరికల్పన సిద్ధాంతము. మొదటి శ్రేణి భూస్వరూపము: ఖండాలు, పర్వతాలు, నదులు, డెల్టా. కరెక్ట్ ఆన్సర్ ఖండాలు. ఈ క్రింది వానిలో రెండవ శ్రేణి భూస్వరూపాలు: పీఠభూములు, డెల్టాలు, సముద్రాలు, ఖండాలు. కరెక్ట్ ఆన్సర్ పీఠభూములు. ఈ క్రింది వానిలో మూడవ శ్రేణి భూస్వరూపాలు: పీఠభూములు, డెల్టాలు, సముద్రాలు, ఖండాలు. కరెక్ట్ ఆన్సర్ డెల్టాలు.
థర్మామీటర్లో క్రింది లోహాన్ని వాడతారు: రాగి, పాదరసము, సీసము, ఇనుము. కరెక్ట్ ఆన్సర్ పాదరసము. భూమి ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? 1, 2, 3, 4. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది గ్రహాన్ని జలయుత గ్రహం అని పిలుస్తారు: బుధుడు, శుక్రుడు, నెప్ట్యూన్, భూమి. కరెక్ట్ ఆన్సర్ భూమి. భూమిపై ఉండే 100% నీటిలో ఎంత శాతాన్ని మాత్రమే మానవులు ఉపయోగించుకుంటున్నారు? 20%, 30%, 40%, 1%. కరెక్ట్ ఆన్సర్ 1% మాత్రమే వినియోగించుకుంటున్నారు. హైడ్రోస్పియర్ అనే పదం హైడర్ మరియు స్పైరా అనే ఏ పదాల నుండి ఉద్భవించింది? గ్రీకు, లాటిన్, ఫ్రెంచ్, జర్మన్. కరెక్ట్ ఆన్సర్ గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైడర్ అనగా అర్థము గాలి, భూమి, నీరు, ఆకాశము. కరెక్ట్ ఆన్సర్ నీరు. స్పైరా అనగా అర్థము గాలి, భూమి, బంతి, ఆకాశము. కరెక్ట్ ఆన్సర్ బంతి లేక గోళము. ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? మార్చ్ 21, మార్చ్ 22, మార్చ్ 23, మార్చ్ 24. కరెక్ట్ ఆన్సర్ మార్చ్ 22. వాతావరణంలో నైట్రోజన్ యొక్క శాతము 81%, 80%, 79%, 78%. కరెక్ట్ ఆన్సర్ 78%. వాతావరణంలో ఆక్సిజన్ యొక్క శాతము 21%, 22%, 23%, 24%. కరెక్ట్ ఆన్సర్ 21%. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ యొక్క శాతము 0.02, 0.03, 0.04, 0.05. కరెక్ట్ ఆన్సర్ 0.03. వాతావరణంలో ఆర్గాన్ యొక్క శాతము 0.91, 0.92, 0.93, 0.94. కరెక్ట్ ఆన్సర్ 0.93. వాతావరణంలో ఇతర వాయువుల యొక్క శాతము 0.02, 0.03, 0.04, 0.05. కరెక్ట్ ఆన్సర్ 0.04. అట్మాస్ఫియర్ అనే పదము అట్మోస్ మరియు స్పైరా అనే ఏ పదాల నుండి వచ్చింది? జర్మన్, లాటిన్, ఫ్రెంచ్, గ్రీకు. కరెక్ట్ ఆన్సర్ గ్రీకు పదాల నుండి వచ్చింది. అట్మోస్ అనగా అర్థము పొగ, ఆవిరి, మంచు, గాలి. కరెక్ట్ ఆన్సర్ ఆవిరి. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము? సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 14, సెప్టెంబర్ 15, సెప్టెంబర్ 16. కరెక్ట్ ఆన్సర్ సెప్టెంబర్ 16. బయోస్పియర్ అనే పదము బయోస్ మరియు స్పైరా అనే ఏ పదాల నుండి వచ్చింది? గ్రీకు పదాలు, లాటిన్ పదాలు, ఫ్రెంచ్ పదాలు, జర్మన్ పదాలు. కరెక్ట్ ఆన్సర్ గ్రీకు పదాల నుండి వచ్చింది. బయోస్ అనగా అర్థము పచ్చదనము, నేల, జీవము, గాలి. కరెక్ట్ ఆన్సర్ జీవము. ఈ క్రింది వానిలో మానవ పర్యావరణంలో భాగం కానిది ఏది? సమాజము, కర్మాగారము,
మతము ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ కర్మాగారము. క్రింది వానిలో భిన్నమైన దానిని కనుగొనండి. మైదానాలు, రహదారి, లోయ, నది. కరెక్ట్ ఆన్సర్ రహదారి. మిగతావన్నీ కూడా సహజ సిద్ధాలు. రహదారి మానవ నిర్మితము. పర్యావరణానికి ముప్పు ఏది? వాహనాల వినియోగము, చెట్ల పెంపకము, పంటలు పండించడం, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వాహనాల వినియోగము. ఇది భూమి లోపల రెండవ పొర. భూపటలం, భూబాహ్య కేంద్రం, భూప్రావారం, భూ అంతర కేంద్రం. కరెక్ట్ ఆన్సర్ భూప్రావారము. ఏ సిద్ధాంతము విశ్వం ఆవిర్భావానికి సంబంధించినది? మహావిస్ఫోటన సిద్ధాంతము, భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతము, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ మహావిస్ఫోటన సిద్ధాంతము. ఇటువంటి అనేక బిట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరిన్ని బిట్స్తో రెండవ పాఠ్యాంశం నుంచి నేర్చుకుందాం.